అమ్మ. ఆ రోజు రాత్రి 11:20. నా జీవితం మొత్తం చీకటిలో పడిపోతుందేమో అనిపించిన ఆ రాత్రి నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది. 2018 ఎస్ఐ కానిస్టేబుల్ ఫైనల్ రిజల్ట్స్. ఆ రోజు కేవలం 0.25 మార్కులతో కానిస్టేబుల్ జాబ్ మిస్ అయింది నాకు. నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ క్షణంలో నీకు జాబ్ రాలేదని అంటుంటే అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. జాబ్ రాలేదు అన్న క్షణం నుంచి నా గుండెల్లో భయం మొదలైంది. ఏం చెప్పాలో ఎవరితో చెప్పాలో అస్సలు అర్థం కాలేదు. ఆ ఏజ్లో ఒక ఓటమి అంటే జీవితం ముగిసిపోయినట్టే అనిపించింది. అప్పుడు నా ఫ్రెండ్తో మాట్లాడిన మాటలను నాకు తెలియకుండా అమ్మ వినేసింది. అమ్మ ఒకటే చెప్పింది, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ వస్తుందిరా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, మేమంతా ఉన్నాం కదా. ఆ మాటలు ఆ రాత్రి నాకు ధైర్యాన్ని ఇచ్చాయి, నన్ను నిలబెట్టాయి, నా కన్నీళ్ళు తుడిచాయి. నిజం చెప్పాలంటే ఆ క్షణంలో నా పక్కన అమ్మ లేకపోయి ఉంటే ఆ చిన్న వయసులో నేను ఏ తప్పు నిర్ణయం తీసుకునే వాడినో నాకు కూడా తెలియదు. అందుకే అంటూ ఉంటారు, ప్రపంచంలో దేవుడు కనిపించకపోయినా అమ్మ రూపంలో ఆయన ప్రేమ ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రపంచం మొత్తం నీకు ఎదురు తిరిగిన నీ ఓటమిని కూడా గుండెల్లో పెట్టుకొని ఏడ్చేది ఒకే ఒక అమ్మ మాత్రమే. మన ప్రాణం ఆగే చివరి క్షణం వరకు నా బిడ్డ బాగుండాలని దేవుడిని అడిగేది అమ్మ మాత్రమే.